ఈరోజు మీకు ఒక మిరాకిల్ చూపిస్తాను. సో దీన్ని మిరాకిల్ ఫ్రూట్ అంటారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే దీని పేరుకు తగ్గట్టుగా నిజంగానే ఇది మిరాకిల్ ఫ్రూట్ అండి. చూడండి ఎలా ఉన్నాయి. ఇట్స్ రియల్లీ ఏ మిరాకిల్. సో దీని గురించి ఒక కొత్త విషయం మీకు చెప్పాలనుకున్నా. మేబీ మీలో కొంతమంది తెలిసి ఉంటాయి, తెలియకపోతుండొచ్చు, కానీ బట్ మాకు మాత్రం ఇది కొత్త విషయం. అదేంటంటే చూపిస్తారండి. సో ఇది మిరాకిల్ ఫ్రూట్. దీని కాంబినేషన్లో అది ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చాను. అదేంటంటే మీకు నార్మల్గా ఈ స్టార్ ఫ్రూట్ గురించి తెలుసు కదండి. ఇది ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉన్నాను. ఇది స్టార్ ఫ్రూట్. ఇది జనరల్గా టేస్ట్ చేయడానికి ఎలా ఉంటుందంటే కొంచెం పుల్లగా ఉంటుంది. పుల్లగా ఉంటుంది. ఇట్ విల్ నాట్ బి టూ స్వీట్. ఓకే, కొంచెం లైట్ వాటరింగ్, తక్కువ స్వీట్నెస్ తోటి ఉంటుంది. అదే ఈరోజు మీకు ఒక మిరాకిల్ చూపిస్తారండి. ఈ చెట్టు పేరు మిరాకిల్ ట్రీ. సో పేరుకు తగ్గట్టుగానే సో దీంట్లో చాలా మిరాకిల్ ఉంది. అదేంటంటే నాకు ఇంతకుముందు తెలీదు, ఇది ఫస్ట్ టైం అండి. సో ఇప్పుడు ఇలా చూసి ఇది నిజంగా మిరాకిల్ అన్నది చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ మిరాకిల్ ఫ్రూట్. ఇక్కడ మిరాకిల్ ఏముంది అనుకుంటారా? మేబీ మీలో చాలామంది తెలిసి ఉండొచ్చు, బట్ ఇది మిరాకిల్ ఏంటంటే, సో ఇప్పుడు ఇది తిన్న తర్వాత దీన్ని తింటే కనుక దీని టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఇది తిన్నికి అంత స్వీట్గా ఏమి అనిపించదు, అంటే కొంచెం స్వీట్గా అనిపిస్తుంది. బట్ ఇది కొంచెం తిన్న తర్వాత మళ్ళీ దీన్ని తినడం సూపర్ టేస్ట్, చాలా స్వీట్ అయిపోయింది. ఐ డోంట్ నో వై, దీంట్లో ఉన్న ఆ సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలియదు, కానీ ఇది తిన్న తర్వాత ఇది తింటే మాత్రం సూపర్ స్వీట్గా తయారైంది. ఐ డోంట్ నో వై. థ్యాంక్ యూ.